నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న హై వోల్టేజ్ డ్రామా మరియు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా పట్టానికి దారితీసిన పరిణామాలపై ఈ రోజు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ మునిపెన్నడూ చూడని స్థాయిలో పొలిటికల్ థ్రిల్లర్ నడుస్తుంది. వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగిన దళపతి విజయ్ తన రాజకీయ ఆరంగేట్రంలోనే తమిళగ వెట్రికజగం పార్టీ ద్వారా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద ఏకైక పార్టీగా అవతరించారు. గత 59 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి ఆయన గండి కొట్టారు. కానీ ఈ చారిత్రక విజయం తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం 234 స్థానాలున్న సభలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మెజారిటీ మార్కును అందలేకపోవడం. ప్రస్తుత ఇబ్బందులను గమనిస్తే విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ 2 చోట్ల గెలవడంతో నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అప్పుడు టీవీకే బలం 107కు పడిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ తన 5 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 112కు చేరింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 6 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. దీంతో అసలు సమస్య మొదలైంది. ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత వామపక్షాలు సిపిఐ, సిపిఎం మరియు వీసీకే పార్టీలు మద్దతిస్తున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఎందుకంటే మద్దతిస్తున్నారనుకున్న పార్టీలు ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతున్నాయి. 2 ఎమ్మెల్యేలున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ తాము టీవీకేకి మద్దతు ఇవ్వడం లేదని, డిఎంకే కూటమిలోనే ఉంటామని స్పష్టం చేసింది. మరోవైపు ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఏఎంఎంకే నేత దినకరన్ తన పార్టీ ఎమ్మెల్యే సంతకం చేసినట్లు టీవీకే సమర్పించిన మద్దతు లేక పూర్తి ఫోర్జరీ అని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు దళిత పార్టీ వీసీకే నేతలు విజయ్ తమను నేరుగా కలవకుండా కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా మద్దతు కోరడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మద్దతు లేఖ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. వీరు మంత్రివర్గంలో వాటా కోసం పట్టుపడుతున్నట్లు తెలుస్తుంది. ఇక గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ పాత్ర ఇక్కడ అత్యంత కీలకంగా మారింది. సాధారణంగా అతిపెద్ద ఏకైక పార్టీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించే సాంప్రదాయం ఉన్నప్పటికీ గవర్నర్ మాత్రం 118 మంది ఎమ్మెల్యేల భౌతిక మద్దతు లేఖలు సమర్పిస్తేనే ఆహ్వానిస్తానని భీష్మించి కూర్చున్నారు. గతంలో గోవా, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఇతర పార్టీల మద్దతు ఉందన్న కారణంతో గవర్నర్లు బీజేపీని ఆహ్వానించారు. కానీ 2018 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లేకుండా అతిపెద్ద పార్టీగా ఉన్నందుకు గవర్నర్ వారిని ఆహ్వానించి బల నిరూపణకు సమయం ఇచ్చారు. ఈ ద్వంద్వ వైఖరిపై ఇప్పుడు పెద్ద ఎత్తున రాజ్యాంగ చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాల విషయానికి వస్తే డిఎంకే మరియు అన్నా డిఎంకేలు తమ 50 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి విజయ్ని అడ్డుకోవడానికి లోపాయికారి ఒప్పందాలు చేసుకుంటున్నాయనే వార్తలు షికారు చేస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఎక్కడ టీవీకే వైపు వెళ్తారో అన్న భయంతో అన్నా డిఎంకే 28 మంది శాసనసభ్యులను పుదుచ్చేరిలోని రిసార్ట్కు తరలించింది. తమను వదిలి వెళ్లిన కాంగ్రెస్ ను డిఎంకే వెన్నుపోటుదారుగా అభివర్ణిస్తూ భవిష్యత్తులో వారికి ఎలాంటి సహకారం ఉండదని హెచ్చరించింది. ఈ అనిశ్చితి వల్ల విజయ్ కు కల్పించిన ముఖ్యమంత్రి స్థాయి భద్రత కాన్వాయ్ ను కూడా అధికారులు ఉపసంహరించుకున్నారు. విజయ్ తదుపరి కార్యాచరణ ఇప్పుడు సుప్రీంకోర్టుపై ఆధారపడి ఉంది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ ఇప్పటికే ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. మరోవైపు అసంతృప్త పార్టీలతో చర్చలు జరిపి సంఖ్యాబలాన్ని సరిచేసుకునే పనిలో విజయ్ టీం ఉంది. సామాన్యుడి నాడిని గమనిస్తే దశాబ్దాల కాలంగా పాతుకుపోయిన వారసత్వ రాజకీయాలకు, అవినీతికి స్వస్తి పలకాలని ప్రజలు విజయ్ కు భారీ తీర్పునిచ్చారు. ముఖ్యంగా యువత విజయ్ విజయాన్ని ఒక పెద్ద మార్పుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ మద్దతు ఉపసంహరణలు రాజ్భవన్ రాజకీయం, ప్రజా తీర్పును అవమానించడమేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం ఎటు తిరుగుతుందో, దళపతి చివరి నిమిషంలో ఏ స్థాయికి మ్యాజిక్ చేస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.